కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. వెల్కమ్ టు లైట్స్ ఆఫ్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే ఒక పాటలోని అర్థాన్ని నిజం చేశారు ఈ వారం మన గెస్ట్. నిరుపేద కుటుంబంలో పుట్టి బాంబేలో కూలీగా పనిచేసిన ఆయన లాయర్ అయ్యారు. లాయర్ అయిన తర్వాత అందరూ లాలా కాకుండా దానికి ఒక ప్రత్యేకత, తనకు ఒక మార్క్ తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. ఇటీవల ప్రణయ్ అమృత కేసులో ప్రణయ్ చంపిన వ్యక్తులకి ఉరిశిక్ష తేవడమే కాకుండా మిగతా 6 కూడా యావజ్జీవ శిక్ష పడేలా అతను కోర్టులో ప్రాజెక్ట్ చేశారు. ఆయనే ఈరోజు మన గెస్ట్. ఆయన పేరు దర్శనం నరసింహ గారు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నల్గొండ. ప్రణయ్ అమృత కేసులు తీసుకునేసరికి ప్రభుత్వం, పోలీసులు చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఈ కేసులో ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడాలంటూ ఆయన పెట్టారు. వేరే వాళ్ళైతే చేస్తారు కానీ ఈయన ఒక కమిట్మెంట్ ఉందంటూ పెట్టారు. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏ విధంగా అయితే ఆయన మీద నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, పోలీసులు ఇచ్చిన ఛార్జ్ షీట్ని ఎక్కడ ఫెయిల్ చేయకుండా ఎప్పటికప్పుడు దాని లూప్ హోల్స్ అన్ని సరి చేసుకుంటూ ఆయన కోర్టులో ప్రాజెక్ట్ చేపట్టి ఆ ప్రజెంటేషన్కి కోర్టు ఎటువంటి పరిస్థితుల్లో తప్పకుండా శిక్ష వచ్చింది. ఇక డిఫెన్స్ వాళ్ళు కూడా ఏమాత్రం దాన్ని డినై చేయలేపారు. కేవలం వాళ్ళు ఎంతసేపు అతను ఎస్సీ కాదు అన్న దీని మీద ఆర్గ్యుమెంట్ చేశారు తప్ప అసలు హత్య చేయలేదు అన్న దానికి వాళ్ళకి ఇక్కడ లైన్ దొరకకుండా ప్రొజెక్ట్ చేశారు. ఆ వ్యక్తిని అడిగి ఒక కేసులో కన్విక్షన్ రావాలి, ముఖ్యంగా డెత్ సెంటెన్స్ రావడం అనేది ఎంత కష్టపడాలి, ఏ విధంగా ఆ చైన్ తెగిపోకుండా ప్రొజెక్ట్ చేయాలనే విషయంతో పాటు ఆయనకి ముఖ్యంగా నయం బెదిరింపు కూడా ఉన్నాయి. ఆ బెదిరింపులు ఏ విధంగా విషయాన్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సాధారణంగా అందరూ కూడా చెప్తుంటారండి చిన్న కుటుంబం, ఆదర్శ కుటుంబం, రైతు కుటుంబం అని. కానీ మీది ఒక డిఫరెంట్ స్టోరీ, మీది ఒక రోల్ మోడల్ స్టోరీ. ఎక్కడో నిరుపేద కుటుంబంలో పుట్టి చిన్నప్పుడే తండ్రి చనిపోయిన తర్వాత అమ్మ మీద భుజాల మీద పెరిగి, మీరు ఒక్కరే కాదు మీ కుటుంబం అంతా పెరిగి, తర్వాత 10th క్లాస్ పాస్ అయిన తర్వాత బాంబే వెళ్ళి అక్కడ పనిచేయడం, తిరిగి అందరూ ఈ ఫీల్డ్లోకి రావడం, ఈ ఫీల్డ్లో కూడా ఒక సక్సెస్ కేస్ స్టడీలు తీసుకురావడం అనేది చాలా గ్రేట్. ముందు మీ కష్టానికి, మీ కష్టానికి వచ్చిన ఫలితానికి మిమ్మల్ని అందరూ చూడడానికి మీకు ప్రశ్నగా థ్యాంక్స్. నమస్తే. ఇక్కడ సాధారణంగా బొంబాయి వెళ్ళిపోయాం. బాంబేలో ఏదో రోజువారీ జీతంకి వస్తుంది. ఆ బాంబే అనగానే వడాపావు తినుకుంటూ వచ్చిన దాంతో బతికేసే కొంతమంది ఉంటే కుర్రాలకి మీరు భిన్నంగా మనం ఎలాగైనా సరే సాధించాలనే లక్ష్యంతో మీ సంకల్ప బలానికి ఇది తోడైంది. అసలు ఆ బాంబే వెళ్ళిన తర్వాత ఎందుకు ఇటువైపు మారాలనుకున్నారు? మారిన తర్వాత మీరు పడ్డ కష్టం ఎలాగుందో, ఆ జర్నీ ఎలా కొనసాగింది? పర్టికులర్గా చెప్పాలంటే నయం బెదిరింపులు ఏ విధంగా ఉండేవి? మీరు పీపుల్స్ వార్ కేసులు కూడా చాలా కేసులు వాదించారు కాబట్టి అటువైపు నుంచి సపోర్ట్ ఎలాగ ఉంటుంది? పీపుల్స్ వార్ కేసులు అనగానే పోలీసులు కూడా ఒకవైపు మీ మీద నిఘా ఉంటుంది. ఈ తరుణంలో అమృత ప్రణయ్ కేసు తేవడం, ఆ కేసుని ఎక్కడ ఏమాత్రం చిన్న క్లాష్ లేకుండా ఒక డెత్ సెంటెన్స్, ఒక లైఫ్ తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. ఇవన్నీ తీసుకొచ్చారు. కానీ ఇందులో ఒక రిపోర్టర్ విక్టిమ్ యాంటీగా సాక్ష్యం చెప్పడం, అయినా మీరు దాన్ని క్రాస్ ఎగ్జామ్లో క్రాస్ చేయించడం, మొత్తం స్టోరీ అంతా ఒక సినిమా స్టైలే కనిపిస్తుందండి. మనం ప్రణయ్ అమృత కేసు వెళ్ళే ముందు మీరు బాంబే నుండి ఎందుకు ఇటు లాయర్ వైపు రావాలనుకున్నారు? అక్కడ జరిగిన ఘటన ఏంటి? బాంబేలో మీరు పడ్డ కష్టాలు ఏంటి? లాయర్గా మీరు ఈ స్థాయికి రావడానికి ఆ జర్నీ ఎలా కొనసాగింది చెప్పండి. ముఖ్యంగా హైడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. మాది సంస్థ నారాయణపురం మండలంలో కోతులపురం గ్రామం. అది ఇప్పుడు యాదాద్రి డిస్టిక్లోకి వస్తుంది. ఓల్డ్ నల్గొండ డిస్టిక్. మా గ్రామంలో ముఖ్యంగా మా నాన్నగారు వాయిలపల్లి అయితే మా అమ్మమ్మ ఊరికి వచ్చి ఇల్లరికంగా ఉన్నాడు. మా నాన్నగారు ముఖ్యంగా కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి. అప్పటికి సిపిఎం పార్టీలో పనిచేసినాడు. మా ఊర్లో ఏంటంటే ఒక దొర ముస్లిం, ఆయన ఊర్లో పెద్ద ఇల్లు గడి. మా తాతగారికి కొంత భూమి ఉన్నది. అయితే మా ఊరు ఎట్లానంటే నిజానికి కుల వివక్ష భయంకరమైనటువంటి ఉన్నటువంటి ఊరు. దీనికి తోడు ప్రకృతి కూడా విభజన ఎట్లా చేసిందంటే మా ఊరు మాదిగా ఇండ్లు ఒక 10 నుంచి 15 ఉంటాయి. దీని మధ్యలో ఒక వాగు, ఆ వాగు అవతల సుదరోళ్ళు అని అంటారు, అంటే బీసీలు. వీళ్ళంతా వర్షం వచ్చిందంటే సంబంధం తెగిపోతుంది. కిరాణం కానీ ఇంకేమైనా ఉంటే ఆ ఊరికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి, సోదరిళ్ళకి వెళ్ళి.
మా తాతగారి బావులు కొద్దిగా గొప్ప వ్యవసాయ భూములు ఊర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. ఊరి నుంచి దొరగారి ఇల్లు నుంచి ముందు నుంచి వెళ్ళాలి. దొర ఒకవేళ ఎదురైతే మా తాతగారు ఏమన్నా నేను నడుచుకుంటూ పోయేవాడిని. చెప్పులు చేతి పట్టుకొని మళ్ళీ ఊరవతలే వేసుకోవాలి ఆయన కనబడని స్థలంలోకి వెళ్ళిన తర్వాత. సో అంత భయంకరమైన కుల వివక్ష ఉండేది. ఆ తర్వాత మా నాన్నగారు కమ్యూనిస్టు ఉద్యమాల నుంచి ఆ తర్వాత కూలి సంఘాలు పెట్టి ఆ తర్వాత జరిగిన క్రమంలో మా నాన్నగారి పైన దాడి జరుగుతుంది ఎడ్డుంజేరి. తర్వాత వైద్యం సరిగా అందకపోవడం వల్ల ఆయన చనిపోతాడు. తర్వాత మా తాతగారు మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే మేము పెరిగి ఇదైనాము. ఆ తర్వాత మా మామగారు మా అన్న నేను ముగ్గురం 10th క్లాసు నారాయణపూర్ హాస్టల్లో చదువుకున్నాము. అప్పటికంటే ముందు సర్వేలో నా ఎడ్యుకేషన్ 2nd నుంచి 9th వరకు, 9th నుంచి 10th వరకు నారాయణపూర్ హాస్టల్లో చదువుకున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్ తర్వాత మా కుటుంబ పరిస్థితి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులతోటి అప్పటికే మా ఊరు నుంచి వలసగా బొంబాయికి పోయినటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. మా మామ కూడా మా ఇద్దరిని మా అన్నని నన్ను తీసుకొని 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు తెలిసి ఏప్రిల్లో ఎగ్జామ్ అయిపోయింది. మేలో మేము బొంబాయికి వెళ్ళిపోయినాం. బొంబాయిలో ఎట్లుండేదని అంటే ఈ ఎలక్ట్రిసిటీ అనేది కిందికి వెళ్ళి ఉంటుంది. ఏదన్నా కరెంటు పోల్ట్ పోయిందని అంటే దాన్ని తవ్వి అక్కడ కనెక్షన్ ఇవ్వాలన్నమాట. ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళే అక్కడ కాంట్రాక్ట్ తీసుకొని వలస కూలీలను అందరినీ వాళ్ళు డైలీ వేజెస్ కింద పెట్టుకొని కంపెనీ నుంచి కాంట్రాక్ట్ తీసుకొని వీళ్ళ కూలీలుగా ఇచ్చేవాళ్ళం. ఆ కాంట్రాక్టర్ దగ్గర మేము పనిగా కుదిరినాం. అప్పటికి 10th క్లాస్ కాబట్టి నేను మైనర్ని అయినప్పుడు కూడా 2-3 నెలలు పెట్టుకున్నాడు తను నన్ను కూలీగా. పెట్టుకున్న తర్వాత మైనరు నువ్వు ఇబ్బంది అవుతుంది నాకు రేపొద్దున అని తీసేసిన తర్వాత ఇక మా అన్న అప్పటికి స్పిట్స్ తోటి ఉండే ఆయన ఊరికి వచ్చేసిండు. మా మామగారు ఒక 2-3 నెలలు ఉన్నాడు, ఆయన వచ్చేసిండు. ఒక్కరిని మిగిలిపోయిన బొంబాయిలో పని లేదు. ఆ తర్వాత నా మిత్రుడు ఒక లెటర్ రాస్తాడు నీలయ్య అని. 10th క్లాస్ ఇద్దరం కలిసి బాగా కష్టపడి చదువుకున్నాము. ఒక లెటర్లో ఇప్పుడు మీరు చెప్పిన పదాలే, మిత్రమా నువ్వు 359 మార్కులు వచ్చినాయి నీకు 10th క్లాస్లో, నేను కాలేజ్ చేస్తున్న ఇంటరు, నువ్వు బొంబాయికి వెళ్ళిపోయినావు పని కోసం, కానీ ఎప్పటికైనా గుర్తుంచుకో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, నువ్వు తాత్కాలికమే కష్టం అంటూ ఆ పదాలు ఇంగ్లాండ్ లెటర్లో వచ్చాయి మాకు లెటర్. సో ఆ తర్వాత నేను మా ఊరు అతను అడ్డ మీద గోరగాం, నేను ఉండేది గోరగాంలో బొంబాయిలో. మా ఊరు అతను అప్పటికే మేస్త్రి, పని ఎక్కడ దొరుకుతలేదన్న ఉద్దేశంతో తను నన్ను చూసిండు. రోజు అడ్డ మీద నిలబడడం మళ్ళీ వెళ్ళిపోవడం ఇంటికి, ఇదంతా చూసి ఒకరోజు ఒక మేస్త్రికి అప్పచెప్పాను. ఆ మేస్త్రికి అప్పచెప్తే తను తీసుకెళ్ళి యాక్చువల్గా ఏంటంటే ఇల్లు కట్టాలి అని అంటే బగడ్ అంటే పర్మిషన్ లేకుండానే ఇండ్లు కట్టుకుంటారు, జోప్డా పట్టీలు అదంతా. అది పెద్ద స్లమ్ ఏరియా అనమాట గోరెగాం. సో నాకు అతను తీసుకెళ్ళి ఏమన్నాడంటే 500 ఇటుకలు ఉంటాయి, ఆత్గాడిస్ అని అంటే ఈ ఇసుకను డంప్ చేయాలి, సాయంత్రం వరకు చెయ్యి పని అని అన్నాడు. అంటే నేను ఆ పని అప్పచెప్పింది మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేసిన. 500 ఇటుకలు ఒక 2 ఆత్గాడిస్ అంటారు, అంటే ఈ భుజానికి వేసి గుంజుకుంటూ వెళ్ళాలన్నమాట. తను మధ్యాహ్నానికి అన్నానికి వచ్చిన తర్వాత తమ్ముడు నువ్వు చాలా బాగా చేసినావు, ఇక నువ్వు నా దగ్గర పని పెట్టుకుంటా నిన్ను అని చెప్పి అట్లా తన దగ్గర పనిచేస్తూ మిగతా మేస్త్రీలకంతా పరిచయాలు ఏర్పడి అప్పటికి తెలుగులో ఇంగ్లాండ్ లెటర్లు రాసేది. అప్పటికి సెల్ ఫోన్ లేవు. ఈ తెలుగు వాళ్ళంతా నన్ను బాగా అప్పటి 10th చదువుకున్నా కాబట్టి ఈ దగ్గర ఉండి లెటర్లు రాయించుకునేవాళ్ళు. గుజ్జా గల్లీ దగ్గర ఉండేటోని నేను, ఏది బొంబాయిలో. సో 30 రూపాయలు అప్పుడు రోజు కూలి 30 రూపాయలు అడ్డ మీద. అది నా పని చూసిన తర్వాత అప్పటికి మైనర్లకు 20 రూపాయలు అట్లా ఇచ్చారు, కానీ నా పని చూసిన తర్వాత 30 రూపాయలు డైరెక్ట్ ఇచ్చేసింది నాకు. 30 రూపాయలు ఏం సరిపోతుందండి అక్కడ ఇంటి? అప్పటికి 85-86 ఆ ప్రాంతం. 10th క్లాస్ నాది 87లో కంప్లీట్ అయింది. అప్పుడు అడ్డ మీద కూలి 30 రూపాయలే. కరెక్టే, 30 రూపాయలతో ఇంటి అద్దె. కానీ రోజు అంటే ఇంటి అద్దె అంటే స్లమ్ ఏరియాలో దాదాపు ఒక చిన్న రూమ్లో దాదాపు 7-8 మంది 10 మంది ఉండేవాళ్ళం. 10 మంది ఒక్క రూమ్లో ఉండేటువంటి ఆ స్లమ్ ఏరియా అది అలాంటిది. కాబట్టి దాంట్లో కూరగాయలు కానీ అన్నం కానీ అవన్నీ ఖర్చులు వెళ్ళేది.
సో అట్లా నేను అడ్డ మీద గోరగం అడ్డ మీద పరిచయాలు ఏర్పడ్డ తర్వాత అందరూ పరిచయాలు ఏర్పడి పనికి తీసుకుపోవడం మొదలుపెట్టారు. అయితే ముఖ్యంగా దీంట్లో గోరగం దాంట్లో ఈస్ట్లో దుబేద్ అని చెప్పి ఒక సూపర్వైజర్ సివిల్ ఇంజనీరింగ్ దగ్గర పనిచేస్తున్నాడు. ఆయన ఒక స్కూల్లో కాంట్రాక్ట్ పట్టుకున్నాడు బాత్రూమ్లు ఇవన్నీ రిపేర్ చేయడానికి. అక్కడ నేను నా మిత్రునితో పనికి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్ పిల్లలను వాళ్ళందరినీ చూసినప్పుడు నేను సిమెంట్ తోటి బాగా నిండిపోయి ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంది ఇట్లా ఎందుకు అయింది అని చెప్పి ఒకసారి నేనుగా అర్థం చేసుకున్నాక నేను పనిచేసే విధానంలో కూడా కమిట్మెంట్గా అతను చూసిండు. అరే నీకు ఫిక్స్ పగార దేంगे तुम मेरे पास काम करो तो अच्छा कर रहे हैं అంటే नहीं सब मैं जरूरी मुल्क जाएंगे కాలేజ్ में पढ़ेंगे అని చెప్పి అన్న. नहीं रे तुम्हारा లైన్ తుడిగాయి రే అన్నాడు. అన్న తర్వాత కొన్ని రోజులకే సమ్మర్ వచ్చింది. వచ్చిన తర్వాత మా తాతగారు చనిపోయిండు. అప్పటికి నేను ఒక బలంగా నిర్ణయించుకున్నా మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి. మా ఊర్లో ముగ్గురం మొత్తం 5ఊరికి ముగ్గుట్లో నాతో పాటు ఇంకో అతను 10th క్లాస్ ఆపేసిండు, ఇంకో అతను ఇంటర్ చేస్తున్నాడు. అంటే కాలేజ్ చేస్తే గవర్నమెంట్ స్కాలర్షిప్ వస్తుంది అనేది ఒకటి వినిపించింది నాకు బొంబాయిలో ఉన్నప్పుడే లెటర్లు రాయడం వల్ల. సో కాలేజ్ చేయడం వల్ల డబ్బులు గవర్నమెంటే ఇస్తుంది, హాస్టల్స్ కూడా ఉంటాయి అనేది ఒకటి నాకు అర్థమైంది. సో అప్పుడు మళ్ళీ నేను బొంబాయికి వెళ్ళి వచ్చి మా తాత అంత్యక్రియలు పాల్గొన్న తర్వాత నాతో పాటు 10th క్లాస్ చదివి తర్వాత ఆపేసి ఇదే చెదర్గడ్డ దగ్గర సవేరా హోటల్లో పనిచేస్తున్నాడు నా క్లాస్మేట్. అతని దగ్గరికి వెళ్ళి ఎట్లాగైనా మనం చదువుకోవాలి ఏంది అని అంటే తను ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత బాగా అప్యాయంగా మాట్లాడి కూర్చోబెట్టి టీ తాపి ఆ రాత్రి అంతా దానికి ఎదురుగా ఒక చెవ అని ఉంటుంది సర్కిల్, ఆ సర్కిల్లో పడుకొని రాత్రంతా ఖచ్చితంగా మనము కాలేజ్ చేయాలి, నువ్వు నాతో పాటు ఉండు ఏం కాదని అతనికి కొద్దిగా నచ్చజెప్పి మేమిద్దరం వెళ్ళి మళ్ళీ నారాయణపుర స్కూల్కి వెళ్ళి సర్టిఫికెట్లు టీసీలు అవన్నీ తీసుకొని మల్క్పేట్ కాలేజీ అట్లాగే 3 ఇంటర్మీడియట్ కాలేజీలలో అప్లై చేసిన. తనకేమో చించలగూడలో వచ్చింది, నాకేమో మల్క్పేట్ ఈవినింగ్ కాలేజ్ వచ్చింది. ఈవినింగ్ కాలేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ సమ్మర్ వెకేషన్ రాగానే మళ్ళీ బొంబాయి బాట పట్టేది నేను. అంటే 2 నెలలు అక్కడ పని చేసుకుని అడవిన పరిచయాలు ఏర్పడ్డాయిగా. అట్లా మళ్ళీ మా అమ్మ కొంత పంపేది, రైస్ పంపేది, మా అన్న కొంత సహకారం చేసేది. ఇట్లా ఇంటరు ఆ తర్వాత ఇంటర్మీడియట్ బై లక్కీలో ఒక సబ్జెక్ట్ పోతుంది ఇంగ్లీషు. మళ్ళీ నేను బొంబాయిలో ఉన్నప్పుడే ఇంటర్లో నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు మధు అని, తను నా గురించి ఇంటర్మీడియట్ బోర్డుకి వెళ్ళి రిజల్ట్ తెలుసుకుంటాడు. ఒక్కటే సబ్జెక్టు పోయింది అని తెలుసుకుని లెటర్ రాస్తాడు. లెటర్ రాస్తే ఆ లెటర్ చదువుకొని నువ్వు నరసింహ నువ్వు వస్తే ఆ సబ్జెక్ట్ కూడా వెళ్తుంది, వచ్చి ఎగ్జామ్ రాసుకో అని అంటాడు. ఆ తర్వాత మళ్ళీ నేను వచ్చి ఎగ్జామ్ రాస్తా. కోటిలో ఒక విక్రమ్ గైడ్ బుక్ తీసుకుంటా, వారం రోజులు చదువుతుంది. చదివితే 54 మార్కులు వస్తాయి. సూపర్. ఇంటర్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ టైము నేను మా ఊర్లో పాస్ అయింది. సో పాస్ అయిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. నెక్స్ట్ ఏంటి, డిగ్రీ చేయాలి కాబట్టి ఈ అబ్బాయి నాతో పాటు ఇంటర్ వరకు రాగలిగిండు, చెంచల్గూడ చదువుకున్న అతను. ఆ తర్వాత ఇక అతను వేరే పనిలోకి వెళ్ళిపోయాడు. అతనికి 2 తమ్ముళ్ళు 3 ఉండేది, వాళ్ళ అమ్మ నాయన కూడా లేరు, చాలా పేదరికం. నాకంటే మా అమ్మ మా అన్న మా మామ కొంత హెల్ప్ చేశారు, కానీ తనకి ఎలాంటి హెల్ప్ లేదు కాబట్టి ఇంటర్ నుంచి తను డ్రాప్ అవుట్ అయ్యిండు. ఆ తర్వాత నేను మళ్ళీ డిగ్రీ అంబేద్కర్ కాలేజ్లో సీట్ వచ్చింది, బీకామ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు ఈ శివగంగ థియేటరు సరూర్ నగర్ రోడ్లో పేషెంట్స్ కోసం కట్టుకుండాలి తాత ఎప్పుడో, ఆ రూమ్లలో కిరాయికి ఉండేది. మేము 80 రూపాయలు కిరాయి, నాకు 20 రూపాయలు పడేది కిరాయి. సో రూట్ పాస్ అట్లా డిగ్రీ అక్కడ ఉన్నప్పుడే చదువుతూ డిగ్రీ అంబేద్కర్ కాలేజీలో చేస్తున్న క్రమంలో మళ్ళీ నేను సమ్మర్ వెకేషన్ కోసం వెయిట్ చేసేది అనమాట. పోయి మళ్ళీ 2 నెలలు అడ్డు చేసుకొని మళ్ళీ రావడం. మళ్ళీ ఇది నా డిగ్రీ మొత్తం డిగ్రీ అయిపోయేంత వరకు లాస్ట్ సెకండ్ ఇయర్ వరకు ఇది జరిగిన తర్వాత ఒకనొక టైంలో బొంబాయిలో షెల్టర్ ప్రాబ్లం అయింది, పనికి ఇబ్బంది అయింది, ఆ తర్వాత హెల్త్ పాడైంది. ఇప్పుడు నాతో క్లాస్మేట్గా పనిచేసి 10th వరకు ఇంటర్కి వచ్చి ఆగిపోయినాడు బొంబాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ నా క్లాస్మేట్స్ అంతా మా ఊరు వాళ్ళంతా బొంబాయికి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తూ అక్కడే ఉండేది. వాళ్ళదంతా చూసి ఏంది నరసింహుని పరిస్థితి ఘోరంగా ఉంది, ఎందుకు ఇంత ఇబ్బంది పడతావు, వెళ్ళిపోవడం బెటర్ కదా అని సజెస్ట్ చేసారు. చేసిన తర్వాత ఇక నేను లా ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లో అనుకుంటా వీటి జంక్షన్ అని ఉంటుంది రైల్వే స్టేషన్, అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. అక్కడ నేను ఒక శపథం చేసుకున్నా, ఏమనంటే ఇక బొంబాయికి రాను, లేబర్ వర్క్ రాను, దేనికి రాను, వస్తే కనుక ఒక ఎంప్లాయీగా వస్తా, ఒక పొజిషన్లో ఉండి వస్తా తప్ప ఎట్టి పరిస్థితుల్లో బొంబాయికి వర్క్ మాత్రం రాను అని చెప్పి శపథం చేసుకొని లైన్లో టికెట్ తీసుకొని ఈ రైల్వేలో ఏంటంటే ఈ జనరల్ కంపార్ట్మెంట్కు ఈ అమాలీలు సీట్లు వేసుకుంటారు, వాళ్ళు కొనేసుకుంటారు. అతి కష్టం మీద దాంట్లోకి వెళ్ళి సీటు కొట్టడం అంటే మహాయుద్ధం చేయాలి, తరుముతా ఉంటారు బలెక్కు వారు. అట్లా నేను ప్రతిసారి నాంపల్లి రైల్వే స్టేషన్లో ఎక్కినప్పుడు నాకేంటనంటే నా డిజైర్ ఏంటంటే సింగిల్ సీట్ కావాలి నాకు. చూడొచ్చు అంత నా కలలు కనడము, నేను ఎట్లా ఏంటి అనే దానికి ఒక స్థలం అది. నాకు అట్లీస్ట్ 50 రూపాయలు పెట్టైనా సీట్ కొనేటోడిని అమలు, అంత ఎంజాయ్ చేస్తుండే నాకు ఆ సీట్ కోసం. మళ్ళీ వీటి జంక్షన్లో మళ్ళీ ఆ యుద్ధంలో మళ్ళీ వెనకకు వచ్చి ముందు పోయి మళ్ళీ ఆ సింగిల్ సీట్ కోసం ట్రై చేసి వచ్చిన. వచ్చిన తర్వాత అప్పటికి నేను డిగ్రీలోనే ఒక టైంలో ఈనాడు పేపర్లో సర్క్యులేషన్ డిపార్ట్మెంట్లో చేసిన. నల్గొండకు ఫస్ట్ టైం ఈనాడు పేపర్లో సర్క్యులేషన్గా సేల్స్ ప్రమోటర్గా అప్పుడు అట్లా 3 నెలలు చేసిన. అట్లా డిగ్రీ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్కి ఎండింగ్లో ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ ఇన్స్పెక్టర్గా, అప్పుడు ఆంధ్రజ్యోతి చాలా రీడింగ్ లేదు దానికి, ఆ స్టేజ్లో 2 జిల్లాల ఇన్ఛార్జిగా పెట్టిరు నన్ను. అంటే ఈనాడులో చేసిన, ఉదయంలో చేసిన, అట్లా ఒక పార్ట్గా అట్లా చేసేది కొన్నిసార్లు. ఆ క్రమంలో అప్పుడు లా కంప్లీట్ అయింది, ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో ఎన్రోల్మెంట్ చేసుకొని లా కంప్లీట్ అయింది. ఇట్లా నాకు బాంబాయిలో పనిచేస్తున్నప్పుడు చదువు పట్ల ఖచ్చితంగా చదవాలనే ఒక కాన్సెప్టు. అంతకంటే ముందు ఈ లాకు కారణం ఏంటంటే నేను యాక్చువల్గా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ చేయాలనేది నా కోరిక. నా రూమ్మేట్ ఏషప్ అనే అతను ఎంకామ్ సీట్ కోసం ట్రై చేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలేజీలో సీటు కన్ఫర్మ్ అయింది, కానీ 3000 రూపాయలు కట్టలేక ఆ సీట్ పోగొట్టుకున్నా. దాని తర్వాత బాధపడుతుంటే ఏషప్ అని నా రూమ్మేట్, ఎందుకు బాధపడతావా, నువ్వు ఎల్ఎల్బి ఉంది కదా, ఎల్ఎల్బి రాసుకోవచ్చు కదా అని అన్నాడు. అప్పుడు నాకు ఎల్ఎల్బి మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చి ఈ బొంబాయికి పోయి వచ్చిన తర్వాత జరిగినటువంటి డిగ్రీ ఆ టైంలో ఎల్ఎల్బి ఎంట్రన్స్ రాయడానికి తను అడ్వైజ్ చేశాడు. అట్లా లా కంప్లీట్ అయింది.